గత 3 ఏళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న పోరాటానికి మద్దతునిచ్చేందుకు యూరోపియన్ దేశాలు క్యూకు చేరుకున్నాయి. అయితే ఈ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా దూరంగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 3 ఏళ్లు పూర్తయింది. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఈ యుద్ధానికి మాత్రం బ్రేకులు పడడం లేదు. ఇంతకాలం అమెరికా సహా నాటో దేశాల సహాయంతో రష్యా చేస్తున్న దాడులను ఉక్రెయిన్ తిప్పికొట్టింది. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉక్రెయిన్కు తాము ఎందుకు సహాయం చేయాలన్నట్టుగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. అంతేకాక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని నియంత అని, ఆయన వల్లే యుద్ధం జరుగుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ట్రంప్ రష్యా వైపు మొగ్గు చూపుతున్నట్టుగా పలు దేశాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు తమ మద్దతును తెలిపేందుకు ఐరోపా దేశాల నాయకులు ఉక్రెయిన్ రాజధాని కీవ్కు చేరుకున్నారు. ఇన్నాళ్లు రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు అండగా నిలిచిన అమెరికా ఇప్పుడు ట్రంప్ తీరు కారణంగా ఉక్రెయిన్కు దూరమవుతోంది. అయితే అమెరికా తోడు లేకపోతే తాము బతికి బట్టగట్టలేమని ఇప్పటికే జెలెన్స్కీ పదే పదే చెప్తూ వస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఉక్రెయిన్కు దూరంగానే ఉండాలని భావిస్తున్నారు. దీంతో ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు మద్దతుగా ఉండేందుకు నిర్ణయించాయి. తాజాగా నిర్వహించిన పాశ్చాత్య దేశాల సమావేశానికి అమెరికా దూరంగా ఉంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉక్రెయిన్కు మద్దతుగా అమెరికా ముందుకు రాలేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఐరోపాలో జరుగుతున్న అతిపెద్ద ఘర్షణ రష్యా ఉక్రెయిన్ యుద్ధమేనని జెలెన్స్కీ అన్నారు. దానిపై చర్చించేందుకు కీవ్లో ఏర్పాటు చేసిన శిఖరాగ్ర సమావేశానికి యూరోపియన్ నాయకులను ఆయన ఆహ్వానం పలికారు. ఈ ఏడాదైనా ఈ ప్రాంతంలో శాంతి స్థాపన జరగాలని యూరోపియన్ నాయకులు కోరారు. బలం, జ్ఞానం, ఐక్యతతో దానిని గెలుచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అమెరికా ఆచరణాత్మకంగా వ్యవహరించాలన్న ఉక్రెయిన్, యూరప్ తన సొంత సైన్యాన్ని సృష్టించుకోవాలని సూచించారు. తాజాగా అమెరికా, యూరప్ దేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ ఆఫ్ యూరప్ను సిద్ధం చేసుకోవాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు. ఇక కీవ్లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో కోస్టా, కెనడా, డెన్మార్క్, ఐస్లాండ్, లాట్వియా, లిథువేనియా, ఫిన్లాండ్, నార్వే, స్పెయిన్, స్వీడన్ నాయకులు పాల్గొన్నారు. ఇక బ్రిటన్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, పోలాండ్, స్విట్జర్లాండ్, టర్కీ వంటి ఇతర దేశాల నాయకులు వీడియో కాల్ ద్వారా ప్రసంగించారు. ఈ మొత్తం సమావేశంలో అక్కడ అమెరికా అధికారులు కానీ, మధ్యవర్తులు కానీ లేకపోవడం సరికొత్త సందేహాలకు తావిస్తోంది. రష్యా చేస్తున్న యుద్ధం వల్ల కేవలం ఉక్రెయిన్కు మాత్రమే ప్రమాదం లేదని, యూరప్ మొత్తానికే ప్రమాదం పొంచి ఉందని యూరోపియన్ నేతలు అభిప్రాయపడ్డారు. జెలెన్స్కీకి పూర్తిస్థాయి మద్దతు ప్రకటించిన యూరోపియన్ యూనియన్ నాయకులు మిగతా దేశాలు కూడా కీవ్కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మరికొందరు రక్షణ వ్యయాన్ని పెంచాల్సిన తక్షణ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అక్కడ సమావేశమైన నేతల్ని ఉద్దేశించి ప్రసంగించిన డెన్మార్క్ ప్రధాని అంతా యూరోపియన్లుగా అభివృద్ధి చెందాలి, వేగంగా నిర్ణయాలు తీసుకోగలగాలని అన్నారు. యుద్ధంలో గెలిచేందుకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉందని, ఆలోపుగా అనుకున్నది సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముందుగా యుద్ధంలో మరణించిన ఉక్రెయిన్ సైనికులకు కీవ్ సెంట్రల్ స్క్వేర్లోని స్మారక చిహ్నం ముందు నివాళులర్పించారు. ఈ సమావేశం మొదలైన కొద్దిసేపటికే వైమానిక దాడుల గురించి హెచ్చరించే సైరన్లు మోగాయి. దాంతో అప్రమత్తమైన రక్షణ దళాలు అవసరమైన చర్యలు చేపట్టారు. కానీ ఆ సమయంలో ఎక్కడా ఎలాంటి దాడులు జరగలేదు. 2 రోజుల క్రితం భారీగా డ్రోన్ల దండుతో విరుచుకుపడినా ఉక్రెయిన్కు పెద్దగా నష్టం సంభవించలేదని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. అదే సందర్భంలో రష్యాలోని రియాజాన్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుందని తెలిపిన అధికారులు శత్రువు చమురు, మౌలిక సదుపాయాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇన్నాళ్లు ఉక్రెయిన్కు పెద్దనలా సాయం చేస్తూ వచ్చిన యుఎస్ ఇప్పుడు సాయాన్ని క్రమంగా నిలుపుదల చేస్తున్న తరుణంలో కీవ్ దళాలు కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఎదుర్కొంటున్నాయి. అయితే యుఎస్ మద్దతు తగ్గినా లేదా పూర్తిగా ఆగిపోయిన పక్షంలో యూరోపియన్ యూనియన్ దేశాలు ఆ అంతరాన్ని ఎంతవరకు పూరించగలవో రక్షణ రంగ నిపుణులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.